మిత్రులారా, నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మ సన్యాస యోగం 29వ శ్లోకం, చిట్ట చివరి శ్లోకం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు పరమశాంతిని పొందటానికి తగిన మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. మాం జ్ఞాత్వా, నా గురించి తెలుసుకో. మొదట భగవత్తత్వం గురించి మానవుడు మొదట తెలుసుకోవాలంటున్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం, ఏమని తెలుసుకోవాలి? సమస్త యజ్ఞాల యొక్క, సమస్త తపస్సుల యొక్క భోక్తను నేనే అని తెలుసుకో అంటున్నాడు. సర్వలోక మహేశ్వరం, సమస్త జగాలకు ప్రభువును నేనే అని తెలుసుకో. సుహృదం సర్వభూతానాం, సమస్త ప్రాణులకు హితం చేసేవాడిని, మేలు చేసేవాడిని నేనే అని తెలుసుకో. జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. అలా మానవుడు తెలుసుకున్నట్లయితే అలాంటి మానవుడు పరమశాంతిని పొందుతాడంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి పరమాత్ముడు భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా పరమశాంతిని పొందొచ్చు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి భగవంతుని ఏ విధంగా తెలుసుకోవాలి, అతని లక్షణాలు ఏంటి అనేది కూడా ఆయనే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం, సమస్త యజ్ఞాలు, సమస్త తపస్సులు. మానవులు ఇక్కడ యజ్ఞము అంటే కేవలం యజ్ఞం అనే కాదు, సమస్తమైనటువంటి పుణ్యకర్మలు, సత్కర్మలు ఏవి ఆచరించినా, ఈ సకల చరాచర సృష్టికి మేలు చేసే పని ఏదైనా అది యజ్ఞం కిందికే వస్తుంది. కాబట్టి అలాంటి యజ్ఞాల యొక్క ఫలాన్ని అనుభవించేవాడిని భోక్త అంటాం. ఈ సమస్త యజ్ఞాలకు, సమస్త తపస్సులకు కర్త భగవంతుడే, భోక్త భగవంతుడే. అవన్నీ ఆ కర్మలు మనమే ఆచరిస్తున్నాం అనుకుంటే అది అహంకారం, అజ్ఞానం. ఆ సత్కర్మలన్నీ భగవంతుడు మన చేత చేయిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనే కర్త. అలాగే ఈ సమస్త యజ్ఞాల యొక్క, సమస్త తపస్సుల యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నది ఆయనే, భోక్త కూడా ఆయనే. ఇలాంటి భావనను కలిగి ఉండాలంటున్నాడు. అలాగే ఈ సమస్త జగత్తులకు ఆయనే శాసకుడు, ఆయనే ప్రభువు, మహేశ్వరుడు ఆయనే. ఆ విషయాన్నే కదా మనకి ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అంటాడు వాళ్ళ నాన్నతో, హిరణ్యకశిపుడితో. కాబట్టి పరమాత్ముడు ఇక్కడ అక్కడ అని కాదు, అంతటా ఉన్నాడు. ఉండటమే కాదు, ఆయన శాసకుడు, ఆయన పాలకుడు, ఆయన ప్రభువు. ఆయన నియమాన్ని అనుసరించే సమస్త సృష్టి కూడా నిర్వహింపబడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి మానవుడు గ్రహించాలి. సమస్త సత్కర్మల యొక్క, సమస్త యజ్ఞాల యొక్క, సమస్త తపస్సుల యొక్క ఫలాన్ని అనుభవించేవాడు ఆయనే, కర్త ఆయనే. ఈ సమస్త జగత్తులకు పరిపాలకుడు, శాసకుడు ఆయనే. అయితే అంతటి మహాపురుషుడు కూడా సుహృదం సర్వభూతానాం, ఆయన హృదయం చాలా కోమలమైనటువంటిది. సుహృత్ అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసేవాడు అని. కాబట్టి ఆయన సుహృత్, ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయగలవాడు ఎవరైనా ఉన్నారు ఈ సృష్టిలో అంటే అది పరమాత్ముడు. కాబట్టి ఆయన సర్వభూతానాం, ఒకరికి ఇద్దరికి ఒక జాతి కాదు, సమస్త జీవజాలానికి కూడా హితకారి, మేలు ఉనర్చేవాడు. ఈ విధంగా భగవంతుణ్ణి మనం తెలుసుకోగలగాలి. ఆయన కేవలం మానవులకే కాదు, మనం గజేంద్ర మోక్షణంలో గమనించాం కదా,
గజేంద్రుడు ఆ భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వానినాత్మభవును ఈశ్వరుని శరణంబు వేడెదన్ అన్నాడు. అంతేకాదు, లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చెందనువుండస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగుందేనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అంటూ గజేంద్రుడు మొరబెట్టగానే ఉన్నవాడు ఉన్నట్లే అమ్మవారి కొంగును చేతులు పట్టుకునే అలా బయలుదేరొచ్చాడు ఆ ఆర్తత్రాణ పరాయణుడు. కాబట్టి ఆయన సకల జీవజాలాన్ని ప్రార్థిస్తే చాలు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. పరమాత్ముడు మనల్ని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆ పరమాత్ముడి నామాన్ని నిత్యం జపించాలి. నిత్యం ఆ పరమాత్ముడి ధ్యానంలో జీవనం గడపాలి. ఆ పరమాత్ముడి సేవకే మన జీవితం అంకితం కావాలి. అప్పుడు పరమాత్ముడు తప్పనిసరిగా మానవుల్ని ఉద్ధరిస్తాడు, పరమశాంతిని ప్రసాదిస్తాడు. పరమశాంతి అంటే ఆ మోక్షం, ఏమాత్రమూ దుఃఖము లేనటువంటి బ్రహ్మానందము కలిగినటువంటి లోకం ఆ మోక్షం. కాబట్టి అలాంటి ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పరమాత్ముడే కదా మనకి. ఆయన ఎంత ఈ సకల జీవజాలము పట్ల ప్రేమ అభిమానము లేకపోతే ఈ భగవద్గీతని ఈ లోకానికి తెలియజేస్తాడు. ఈ గీత ద్వారా మానవులు ఎలా జీవించాలో, ఎలా ఉద్ధరించాలో తెలియజేస్తున్నాడు. ఒక్క గీతనే కాదు, సమస్త వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా ఆ భగవత్ స్వరూపమైనటువంటి ఆ వేదవ్యాసుడి ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేయబడ్డాయి. కాబట్టి భగవంతుడు కరుణామయుడు, మనం ఎలా జీవించాలో చక్కగా తెలియజేశాడు. ఆ విషయాలన్నీ గ్రహించి ఆ భగవత్ సేవలో మన జీవితాన్ని మనం పావనం చేసుకున్నప్పుడు పరమాత్ముడు తప్పనిసరిగా పరమశాంతిని ప్రసాదిస్తాడు. ఈనాటి శ్లోకంతో మనకి కర్మ సన్యాస యోగం సమాప్తమవుతుంది. నేటితో 5వ అధ్యాయాన్ని, కర్మ సన్యాస యోగాన్ని మనం సుసంపన్నం చేసుకున్నాం. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ 5మోऽధ్యాయః. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.